హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ని. ఈరోజు వీడియోలో కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఈ కొత్తిమీర పచ్చడి చపాతీ, పూరి అలాగే వేడివేడి అన్నంలోనే కలుపుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ముందుగా కొత్తిమీరని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక గిన్నెలో ఉంచుకోవాలి. దీన్ని శుభ్రంగా ఒక 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దీన్ని ఒక పొడి క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకోవాలి. తడంతా పోయే వరకు కూడా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు పాడవకుండా నిలవ ఉంటుంది. ఇలా డ్రై అయిన కొత్తిమీరని ఒక గిన్నెలో మెజర్ చేసుకుంటున్నానండి. ఇలా ఈ కప్పుతో 5 కప్పుల వరకు కొత్తిమీర తీసుకుంటున్నాను. ఇలా ఒక ప్లేట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. అలాగే ఒక 12-15 వరకు ఎండుమిర్చిని తీసుకోవాలండి. ఇలా చిక్కుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్లేట్లో 2 టమాటీలని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్లో 1 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, ముందుగా ఉంచుకున్న ఈ ఎండుమిరపకాయలని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేపుకోవాలి. ఇలా వేగిపోయిన వీటిలో ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఈ టమాటీ ముక్కల్ని కూడా వేసుకొని వేపుకోవాలి. అదేవిధంగా ఈ చింతపండుని కూడా తీసుకొని వేపుకోవాలి. ఇది త్వరగా వేగడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఈ టమాటీ పండు అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఈ కొత్తిమీరని కూడా వేసుకొని వేపుకోవాలి. స్టవ్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ కొత్తిమీర అంతా కూడా బాగా వేగిపోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ కొత్తిమీర అంతా కూడా బాగా వేగిపోయే వరకు వేపుకోవాలి. ఇలా వేగిపోయిన ఈ కొత్తిమీరని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలండి. ఇందులో చిన్న బౌల్తో 1 కప్పు పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. దీన్ని ఇలా వేపుకోవాలి. మీ దగ్గర పచ్చి శనగపప్పు లేకపోయినా పర్లేదండి, ఇది ఆప్షనల్ మాత్రమే. దీన్ని ఇలా వేపుకోవాలి. ఈ చల్లగయ్యాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని వేపుకొని ఉంచుకున్న ఈ కొత్తిమీరని ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. నేను మిక్సీ గిన్నె చాలట్లేదని కొద్ది మాత్రమే వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఆ తర్వాత శనగపప్పును కూడా వేసుకొని మిక్సీ చేస్తానండి. చూడండి, ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పోపు వేసుకోవాలండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేపుకోవాలి. ఈ ఆవాలు అనేది చిటపట్లు అయ్యే వరకు కూడా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. వీటిని లైట్ వేపుకొని దీన్ని మిక్సీ చేసుకున్న ఈ కొత్తిమీర పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా వేపుకోవాలండి. అంతేనండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని చపాతీల్లోకి, పూరీల్లోకి, వేడివేడి అన్నంలోకి కలిపి పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ పచ్చడి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.